ప్లస్ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. పవిత్రమైన పెళ్లి బంధానికి కొందరు చేస్తున్న అవమానాలు సమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి. నమ్మి వచ్చిన భర్తను కాదని కన్నబిడ్డను మరిచి పరాయి వ్యక్తి వ్యామోహంలో పడే జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో చూపే షాకింగ్ ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కళ్ళ ముందే నమ్మిన భార్య వేరే వ్యక్తితో దొరికిపోతే ఆ భర్త గుండె ఎంతలా పగిలిపోతుందో ఇతను చూస్తే అర్థమైపోతుంది. తమిళనాడులో జరిగిన ఈ దారుణమైన ఉదాంతం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. గుండెల్ని పిండేసేలా ఉన్న ఆ భర్త ఆవేదన వీడియోలు ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన రాజా ఆత్వేక్ దేవ్ అనే వ్యక్తికి పెళ్ళై ఒక కుమారుడు ఉన్నాడు. భార్యను ప్రాణంగా ప్రేమిస్తూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు. వీరు ఇద్దరు కలిసి దిగిన అందమైన ఫోటోలు, వీడియోలు ఇన్స్టాగ్రామ్లో ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో అర్ధరాత్రి వేళ రాజా ఆత్వేక్ దేవ్ జీవితంలో ఊహించని తుఫాన్ చెలరేగింది. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో భార్య ప్రవర్తనపై అనుమానంతో గది తలుపులు తెరిచి చూసిన భర్తకు నమ్మలేని నిజం ఎదురైంది. తన భార్య వేరే ఒక వ్యక్తితో కలిసి అదే గదిలో కామంతో కళ్ళు మూసుకుపోయి ఏకాంతంగా ఉంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. వెంటనే భర్త తన మొబైల్ ఫోన్ తీసి ఆ దృశ్యాలను రికార్డ్ చేయడం ప్రారంభించాడు. భర్తను చూడగానే ఆ భార్య ఏమాత్రం తప్పు చేసినట్లుగా సిగ్గుపడకుండా గది బయటకు వచ్చింది. లోపల ఎవరు ఉన్నారు అని భర్త గట్టిగా ప్రశ్నిస్తుంటే లోపల ఎవరూ లేరు అంటూ చాలా నైస్గా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది. అసలు ఎందుకు అంతలా అరుస్తున్నావంటూ తప్పు చేసిన భార్యే భర్త పైన రివర్స్ అయ్యి ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. నువ్వు అసలు ఏ డ్రెస్ వేసుకున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ భర్త నిలదీశాడు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం నడిచింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త భార్యపై చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ గదిలో దాక్కున్న భార్య ప్రియుడు బయటకు వచ్చాడు. దీంతో ఆ భర్త ప్రాణం ఒక్కసారిగా వెలవెల్లాడిపోయింది. ఈ దారుణమైన సంఘటన జరిగిన తర్వాత భర్త రాజా ఆత్వేక్ దేవ్ తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. సమాజంలో తలదించుకోవలసి రావడం, ప్రాణంగా ప్రేమించిన భార్య ఇలా నమ్మక ద్రోహం చేయడంతో తట్టుకోలేకపోయాడు. వెంటనే తన చిన్న కుమారుడిని తీసుకొని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మరో సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన భార్యను ఎంతగానో ప్రేమించారని, ఇలాంటి ఘోరమైన మోసానికి పాల్పడుతుందని అసలు ఊహించలేదని ఏడుస్తూ చెప్పాడు ఆ వ్యక్తి. భార్య మోసాన్ని భరించలేక తన కొడుకుతో కలిసి ప్రాణాలు తీసుకుంటున్నట్లుగా ప్రకటించాడు ఆ భర్త. ప్రస్తుతం ఈ వీడియోలు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ప్లాట్ఫామ్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. వీటిని చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. రక్తపు మరకలతో ఉన్న ఆ భర్తను, చిన్నారిని ఎలాగైనా ప్రాణాలతో రక్షించాలంటూ తమిళనాడు పోలీసులను ట్యాగ్ చేస్తూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు చేస్తున్నారు. భర్తను అంతలా మోసం చేసి ఒక సంసారాన్ని రోడ్డున పడేసిన ఆ మహిళను, ఆమె ప్రియుడిని కఠినంగా శిక్షించాలంటూ కూడా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆ దంపతులు ఎంతో ప్రేమగా దిగిన ఫోటోలు చూసి ఇంత మంచి భర్తను ఎలా మోసం చేయాలనిపించింది అంటూ ఆ మహిళ పైన సోషల్ మీడియాలో జనాలు తీవ్రంగా మండిపడుతున్నారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ తండ్రి కొడుకులను కాపాడాలంటూ కోరుతున్నారు ఇప్పుడు నెటిజన్లు.